విశ్వేశ్వరరావు. డాక్టర్ దీపిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆవిడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తూ ఉంది, అనస్థీషియన్గా ఉన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అనస్థీషియా డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆవిడ చనిపోయారు. అందుకే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నెంబర్ 1, ఆవిడ చేతికి 4 ఇంజెక్షన్స్కి సంబంధించిన ఘాట్లు ఉన్నాయి. నెంబర్ 2, ఆవిడ మృతి అర్ధరాత్రి జరిగింది. 10 గంటల వరకు యాక్టివ్గా ఉంది. 10 నుంచి అర్ధరాత్రి 1 గంట మధ్యలో ఏం జరిగింది? సహచర విద్యార్థులు ఎవరు ఆవిడికి ఫోన్ చేశారు ఆ సమయంలో? దీని మీద పోలీసులు విచారిస్తూ ఉన్నారు. దీపిక తండ్రి ఆమె మృతి మీద అనుమానం వ్యక్తం చేస్తూ కంప్లైంట్ చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె మొబైల్ నుంచి డేటా సేకరిస్తూ ఉన్నారు. ఎవరెవరు ఆ మొబైల్కి ఫోన్ చేశారు, ఈ అమ్మాయి ఎవరికి ఫోన్ చేసింది అనే దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. అలాగే మొబైల్ డేటా అంటే ఇంటర్నెట్లో ఎవరెవరికి చాట్ చేశారు ఇవన్నీ కూడా. సహజంగా యాక్టివ్గా ఉండేటువంటి దీపిక అనస్థీషియాగా మంచి పేరు తెచ్చుకుంది. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో విజయవాడలో చదువుతోంది. ఆపరేషన్ థియేటర్లో పనిచేసింది. 10 గంటల వరకు కూడా ఆపరేషన్ థియేటర్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు, విధుల్లోనే ఉన్నారు. మరి మధ్యలో ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. బేసిక్గా ఆవిడ అనంతపురం జిల్లా కొవ్వూరు సంబంధించినటువంటి నగర్, కొవ్వూరు నగర్ దీపికది. మరి ఆ అమ్మాయి చదువుకొని అక్కడ అనస్థీషియాగా పీజీ చేరి ట్రైనింగ్ అవుతున్నటువంటి సమయంలో ఇది జరిగింది. విధుల్లో ఒత్తిడి కారణంగా జరిగిందా, లేదంటే సహచర విద్యార్థులు ఇబ్బంది పెట్టారా, లేదంటే ఆసుపత్రుల్లో ఉండేటువంటి ప్రొఫెసర్లు ఇబ్బంది పెట్టారా, సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఉండేటువంటి ప్రొఫెసర్లు ఇబ్బంది పెట్టారా? దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. గతంలో ఆయేషా మీరా కేసు సంచలనం సృష్టించింది. అసలు ఇప్పటి వరకు ఆ కేసు ఏమైందో తెలియదు. ఇప్పుడు డాక్టర్ దీపిక కేసు ఆమె తండ్రి కంప్లైంట్ చేసినప్పటికీ ఈ ఇన్సిడెంట్ జరిగి ఫిబ్రవరి 1st వీక్, ఫిబ్రవరి తొలి రోజుల్లో జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి 6వ తారీఖు వచ్చాం, కానీ ఇప్పటి వరకు ఈ కేసులో పురోగతి అనేది లేదు. కేవలం దీపికకు సంబంధించిన మొబైల్ తీసుకొని దాని మీద విచారణ కొనసాగిస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు తప్పితే అసలు డాక్టర్ దీపిక ఎందుకు చనిపోయింది, ఎందుకు మరణించింది, ఆవిడ చేతికి 4 ఇంజెక్షన్ ఘాట్లు ఉన్నాయి, ఆ ఇంజెక్షన్ ఘాట్లు ఎందుకు ఉన్నాయి, అవి ఇంజెక్షన్ ఘాట్లా లేదంటే ఏమైనా గాయాలు పరిచారా, ఆ ఇంజెక్షన్ ఘాట్లు అయితే కనుక ఎవరు ఇంజెక్షన్ చేసి ఉంటారు, ఇవి బయటికి రావాలి. యాక్చువల్గా ఆపరేషన్ థియేటర్లో సీసీ కెమెరాలు ఉంటాయి, హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఆవిడకి సంబంధించిన డ్యూటీలు మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటాయి. అవన్నీ తీసి విచారించాలి పోలీసులు. ఇంత వేగంగా ఈ విచారణ జరగటం లేదనేది దీపిక తండ్రి ఆవేదన చెందుతున్నారు. ఈ కేసు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయాలని చెప్పి తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే సహచర విద్యార్థులు కొందరు కారణంగానే మనస్తాపానికి గురై ఆవిడ ఆత్మహత్య చేసుకుందని చెప్పి మరికొందరు అంటున్న సమయంలో దీనికి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల దగ్గరే ఉంది. మరి పోలీసులు దీని మీద స్పష్టత ఇవ్వగలరా? ఇవ్వాలంటే ముందు విచారణ చేయండి. విచారణ ఎందుకు వేగవంతంగా చేయలేకపోతున్నారు, దీని వెనక ఎవరైనా బలమైనటువంటి వాళ్ళు ఉన్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.